1951 అక్టోబర్ 21న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అనే ఒక ఫేమస్ పొలిటీషియన్ భారతీయ జనసంఘ్ అనే ఒక పార్టీని స్థాపించారు. ఈ పార్టీనే మెల్లమెల్లగా భారతీయ జనతా పార్టీ బీజేపీ లాగా నామకరణం చెందింది. ప్రపంచంలోనే అత్యంత స్ట్రాంగెస్ట్ పార్టీ లాగా మారింది. అయితే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ బీజేఎస్ని ఎందుకు పెట్టారు, దానికి గల కారణాలేంటో తెలుసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి, చరిత్ర గురించి తెలుసుకోవాలి. అందుకే వీలైనంత వరకు షార్ట్కట్గా చెప్పడానికి ట్రై చేస్తాను, వినండి. 1947 ఆగస్ట్ 14కి ముందు వరకు కూడా మన ఇండియా అఖండ భారతదేశంలాగా ఉండేది. పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ రెండు దేశాలు కూడా మన ఇండియాలోనే కలిసే ఉండేవి. 16th సెంచరీలో మొట్టమొదటిసారిగా బ్రిటిషర్స్ మన ఇండియాకి రావడం, చిన్న చిన్న బిజినెస్లు స్టార్ట్ చేసి దాని తర్వాత కొంతమంది రాజులను మచ్చిక చేసుకొని రాజ్య విస్తరణ కోసం రాజుల మధ్య గొడవలు పెట్టి వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకొని చచ్చేలాగా చేసి రాజుల నుండి రాజ్యాల నుండి టోటల్ ఇండియాని లాక్కొని మనల్ని శాసించే స్థాయికి ఎదిగారు. ఇలా దాదాపు 200 years మన ఇండియాని రూల్ చేశారు. ఎంతోమంది స్వాతంత్ర సమర యోధుల ప్రాణ త్యాగాల ఫలితంగా, వాళ్ళ ఉద్యమాల పోరాటాల ఫలితంగా 1947లో బ్రిటిషర్స్ నుంచి మనకు విముక్తి దొరికింది. 1947 ఆగస్టు 15న మనకు ఇండిపెండెన్స్ అనేది లభించింది. అయితే ఈ బ్రిటిషర్స్ వెళ్తూ డివైడ్ అండ్ రూల్ అనే ఒక వైరస్ని మనలో ఇంజెక్ట్ చేసి వెళ్ళిపోయారు. మెల్లమెల్లగా ఈ వైరస్ దేశం మొత్తం వ్యాపించి అప్పటి వరకు అన్నాదమ్ముల్లాగా కలిసే ఉన్న ప్రజలను హిందూ అండ్ ముస్లిం అనే రెండు మత వర్గాలుగా విడగొట్టి గొడవలు పెట్టింది. ఈ గొడవల్లో ఎన్నో మారణ హోమాలు జరిగాయి. ఎంతోమంది ప్రాణాలని కోల్పోయారు. మహమ్మద్ అలీ జిన్నా లాంటి కొంతమంది నాయకులు ముస్లిమ్స్కి సపరేట్ దేశం కావాలని డిమాండ్ చేయడంతో బ్రిటిషర్స్ మన అఖండ భారతదేశాన్ని 3 ముక్కలు చేశారు. 2 భాగాలు ఈస్ట్ అండ్ వెస్ట్ పాకిస్తాన్ లాగా, మిగిలిన ఒక్క భాగం ఇండియా లాగా మిగిలిపోయింది. ఇండియాలో ఉన్న చాలామంది ముస్లిమ్స్ పాకిస్తాన్లో ఉన్న చాలామంది హిందువులు ఇండియాకి వలసలు వెళ్ళిపోయారు. దీని ఫలితంగా పాకిస్తాన్లో హిందువులు మైనార్టీలుగా, ఇండియాలో ముస్లింలు మైనార్టీలుగా మారిపోయారు. దేశ విభజన జరిగినప్పటికీ కూడా హిందూ ముస్లింల మధ్య గొడవలు జరగడం ఆగలేదు. దీంతో అప్పటి భారతదేశ ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూకి పాకిస్తాన్ ప్రధాని అయిన లియాఖత్ అలీకి మధ్య ఏప్రిల్ 8, 1950న ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాన్ని నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్ లేదా ఢిల్లీ ప్యాక్ట్ అంటారు. ఈ ఒప్పందంలో ఉన్న అంశాలు ఏంటంటే, నెంబర్ 1, ఇండియాలో ఆస్తులు అంటే ప్రాపర్టీస్ ఉండి పాకిస్తాన్కి వెళ్ళిపోయిన ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వేచ్ఛగా మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చి వాళ్ళ ప్రాపర్టీస్ని అమ్ముకొని తిరిగి పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి. సేమ్ ఇలాగే పాకిస్తాన్లో ఆస్తులు ఉండి ఇండియాకి వలస వచ్చిన హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్వేచ్ఛగా పాకిస్తాన్లో వాళ్ళ ఆస్తులను అమ్మేసి తిరిగి ఇండియాకి వచ్చేయాలి. నెంబర్ 2, బలవంతపు మత మార్పుడులు ఇండియా అండ్ పాకిస్తాన్లో ఎక్కడా జరగకూడదు. నెంబర్ 3, మహిళల అపహరణ జరగకూడదు. దొంగిలించిన ప్రాపర్టీస్ అన్నీ కూడా తిరిగి ఇచ్చేయాలి. నెంబర్ 4, పాకిస్తాన్లో మైనార్టీస్గా ఉన్న హిందువులకు, అలాగే ఇండియాలో మైనార్టీస్గా ఉన్న ముస్లిమ్స్ల కోసం వాళ్ళ మైనార్టీ హక్కుల పరిరక్షణ కోసం 2 దేశాల్లో కమిషన్స్ని ఏర్పాటు చేయాలి. అయితే నెహ్రూ మిగిలిన పొలిటికల్ పార్టీస్ని సంప్రదించకుండా, ఎవరి అభిప్రాయాలను కూడా తెలుసుకోకుండా ఈ ఒప్పందం చేసుకున్నారని నెహ్రూ క్యాబినెట్లోనే మంత్రిగా ఉన్న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆ క్యాబినెట్ నుండి రాజీనామా చేశారు. అయితే మీరిక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీకి చెందిన అతను కాదు. అఖిల భారత హిందూ మహాసభ అనే ఒక ఆర్గనైజేషన్కి చెందిన హిందూ నేషనలిస్ట్ అనే ఒక పొలిటికల్ పార్టీకి చెందిన అతను. గవర్నమెంట్లో అపోజిషన్స్ని కూడా క్యాబినెట్లోకి, మంత్రివర్గంలోకి తీసుకుంటే వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకోవచ్చు, దేశ అభివృద్ధిలో ఉపయోగపడతాయి అనే ఒక ఇంటెన్షన్తో నెహ్రూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని తన క్యాబినెట్లోకి చోటిచ్చారు. ఇలా నెహ్రూ హయాంలో మంత్రిగా పనిచేస్తున్నప్పుడు నెహ్రూ తీసుకున్న ఒప్పందం నచ్చగా అక్కడి నుండి రాజీనామా చేసి బయటకొచ్చేశారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి అసలు ఈ మైనార్టీ అనే కాన్సెప్టే నచ్చలేదు. ఆయన ఏమన్నారంటే, దేశం ఎలాగో మతం అనే ముద్రపడి ఇండియా పాకిస్తాన్ లాగా విడిపోయింది. అలాంటప్పుడు ఈ మైనార్టీస్ అనే కాన్సెప్ట్ ఎందుకు? పాకిస్తాన్లో ఉన్న హిందువులందరూ ఇండియాకి, ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోతే ఈ గొడవే ఉండదు కదా. ఇండియాని హిందూ దేశంగా, పాకిస్తాన్ని ఇస్లాం దేశంగా ప్రకటించుకోవచ్చు కదా అన్నారు. సో ఇలా క్యాబినెట్ నుండి బయటకు వచ్చి కాంగ్రెస్కి ధీటుగా కేవలం హిందుత్వం కోసమే, హిందూ సాంప్రదాయాన్ని, సంస్కృతిని కాపాడడం కోసమే ఒక పార్టీ కావాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSSలోని కొంతమంది మెంబర్స్తో కలిసి 1951 అక్టోబర్ 21న భారతీయ జనసంఘ్ BJS అనే పార్టీని స్థాపించారు.
సో తర్వాత రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ బీజేఎస్ బీజేపీగా మారింది. అయితే 1951లో అస్సలు గుర్తింపు లేని పార్టీ 2023కి వచ్చేసరికి అతిపెద్ద స్ట్రాంగెస్ట్ పార్టీగా ఎలా మారింది? మన ఇండియాలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద ఎక్కువ స్థానాలు సంపాదించుకున్న ఏకైక పార్టీగా, కాంగ్రెస్ని ఓడించే సత్తాగల ఒకే ఒక్క పార్టీగా ఎలా మారింది? 3 లోక్సభ స్థానాల నుంచి 303 లోక్సభ స్థానాలకు ఎలా ఎదిగింది? అసలు ఈ బీజేఎస్ని బీజేపీగా ఎందుకు మార్చారు? బీజేఎస్గానే ఉండొచ్చు కదా, బీజేపీగా ఎందుకు? బీజేపీని ఎదిగేలా చేసిన నాయకులు ఎవరు? వాళ్ళ సిద్ధాంతాలేంటి? వాళ్ళు ఆచరించిన ఆచరణలేంటి? కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎలా పడగొట్టారు? ఇలాంటి చాలా విషయాలు ఈ ఎపిసోడ్లో క్లియర్గా చెప్పబోతున్నాను. కాకపోతే ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ 2 పార్ట్స్గా ఉంటుంది. దాదాపు 70 ఏళ్ల చరిత్ర కలిగిన బీజేపీ పార్టీ మొత్తం స్టోరీని ఒకే వీడియోలో చెప్పాలంటే చాలా కష్టం. అండ్ అఫ్కోర్స్ మీకు బోర్ కూడా కొట్టేస్తుంది. వీలైనంత తక్కువ టైంలో ఎగ్జాక్ట్ అండ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని మీకు ఇవ్వాలి అనే ఇంటెన్షన్తో 2 పార్ట్స్గా ఈ ఎపిసోడ్ని చేయబోతున్నాను. కాకపోతే నాదో చిన్న రిక్వెస్ట్, వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో ఎలా ఉందో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. ఫర్దర్గా ఇలాంటి ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీకు అందిస్తాను. వీడియో లెంత్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఏమనుకోకుండా వీడియో మొత్తం చూడండి. థ్యాంక్ యూ. లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. నా పేరు చాంద్, మీరు చూస్తున్నారు టుడేస్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. సో లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. పార్ట్ 1, ద ఫౌండేషన్. లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ బీజేఎస్ పార్టీని స్థాపించినప్పుడు అందులో ఆల్మోస్ట్ అందరూ కూడా ఆర్ఎస్ఎస్ విభాగానికి చెందిన వాళ్లే. కొత్త పార్టీ, అందులోనూ హిందుత్వ పార్టీ కావడంతో కేవలం కొన్ని రాష్ట్రాల్లోనే, అది కూడా నార్త్ ఇండియా వైపే ఎక్కువగా ఉండడంతో ఈ పార్టీకి అంత పాపులారిటీ రాలేదు. 1952లో జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. కొత్త పార్టీ అయినప్పటికీ కూడా 3 లోక్సభ స్థానాలను గెలుచుకొని లోక్సభలో ఫస్ట్ టైం అడుగుపెట్టింది. ఈ టైంలోనే పార్టీ ప్రెసిడెంట్గా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఉన్నారు. నవంబర్ 17, 1952న జమ్మూ అండ్ కాశ్మీర్కి కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ ఇవ్వడంతో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఒక మాట అన్నారు. అదేంటంటే, ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్ ఔర్ దో నిషాన్ నహీ చలేంగే. దీని అర్థం ఏంటంటే, ఒకే దేశంలో 2 రాజ్యాంగాలు, 2 ప్రధానమంత్రులు, 2 జాతీయ చిహ్నాలు ఉండకూడదు అని. అయితే జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇచ్చారో అది వేరే స్టోరీ కాబట్టి ఇప్పుడు మనకు అవసరం లేదు. స్పెషల్ స్టేటస్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ 1953లో జమ్మూ కాశ్మీర్లో ఇల్లీగల్గా బార్డర్ని క్రాస్ చేస్తూ పోలీసులకి దొరికిపోయారు. పోలీసులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నియర్లీ 1.5 మంత్ గడిచిన తర్వాత హార్ట్ అటాక్ రావడం, హాస్పిటల్కి తరలించే లోపే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చనిపోయారు. ఇతని తర్వాత బీజేఎస్ పార్టీ అంతగా ప్రజాదరణ పొందలేకపోయింది. 1953 నుంచి 1967 వరకు చాలామంది పార్టీ ప్రెసిడెంట్లుగా మారారు, కానీ ఎవ్వరూ కూడా అంత ఎఫెక్టివ్గా జనాలకి కనబడలేదు. తిరిగి మళ్ళీ 1967లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ బీజేఎస్కి ప్రెసిడెంట్గా పార్టీ పగ్గాలు చేపట్టారు. ఇతను పార్టీ కన్నా ఎక్కువగా ఆర్ఎస్ఎస్ పైనే కాన్సన్ట్రేషన్ చేశారు. ఆర్ఎస్ఎస్ని ఒక బలమైన శక్తిగా, స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ లాగా చేయాలని తన దృష్టిని పూర్తిగా ఆర్ఎస్ఎస్ పైనే కేంద్రీకరించారు. పార్టీ బాధ్యతలను ఎక్కువగా అప్పటి యంగ్ లీడర్స్ అయిన అటల్ బిహారీ వాజ్పేయి అండ్ లాల్ కృష్ణ అద్వానీ ఇద్దరూ చూసుకునేవారు. 1967లో అసెంబ్లీ ఎలక్షన్స్ కొన్ని నెలల్లోనే స్టార్ట్ అవుతుంది అనగా బీజేఎస్ పార్టీ 3 సిద్ధాంతాలతో ముందుకొచ్చింది. అవేంటంటే, నెంబర్ 1, యూనిఫామ్ సివిల్ కోడ్ని దేశం మొత్తం అమలు చేయాలి. నెంబర్ 2, గోవధని బ్యాన్ చేయాలి. నెంబర్ 3, జమ్మూ కాశ్మీర్కి ఉన్న స్పెషల్ స్టేటస్ అంటే ఆర్టికల్ 370ని రద్దు చేయాలి. అంతేకాకుండా కొన్ని నార్త్ ఇండియా వైపు ఉన్న రాష్ట్రాల్లో స్వతంత్ర పార్టీ అండ్ సోషలిస్ట్ పార్టీలతో చేతులు కలిపి ఒక కూటమిగా ఏర్పడింది. దీని ఫలితంగా లోక్సభలో ఫస్ట్ టైం 35 లోక్సభ స్థానాలను గెలిచింది. అయితే దీన్ దయాళ్ ఉపాధ్యాయ 1968లో రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు కొంతమంది దొంగలు ఆయన్ని జర్నీలో ఉన్న ట్రైన్ నుంచి తోసేయడంతో రైల్వే ట్రాక్పై పడి చనిపోయారు. ఇతని తర్వాత బీజేఎస్కి ప్రెసిడెంట్గా వాజ్పేయి గారు 1968 నుంచి 1972 వరకు
లాల్ కృష్ణ అద్వానీ గారు 1973 నుంచి 1977 వరకు పనిచేశారు. లాల్ కృష్ణ అద్వానీ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 1975లో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఇందిరాగాంధీ ఇండియా వైడ్గా ఎమర్జెన్సీని 1975లో ప్రకటించారు. ఈ ఎమర్జెన్సీ దేశ ప్రజల యొక్క స్వేచ్ఛను హరించింది, వాళ్ళ హక్కులను కాలరాసింది, ప్రశ్నించే బాధ్యత గల పత్రికల స్వేచ్ఛను కూడా తొంగలో తొక్కింది. కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఎవ్వరూ మాట్లాడినా కూడా, ఏ పొలిటికల్ పార్టీ నోరెత్తినా కూడా బలవంతంగా వాళ్లను అరెస్టు చేసి జైల్లో పెట్టించింది. టోటల్గా దేశం మొత్తం అన్ని రంగాల పరంగా అభివృద్ధిలో వెనక్కి వెళ్ళిపోయింది. దీన్ని సహించలేని కొన్ని పొలిటికల్ పార్టీలు కాంగ్రెస్కి, అప్పటి ప్రధాని అయిన ఇందిరాగాంధీకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని ఇందిరాగాంధీ గవర్నమెంట్ని ఎలాగైనా ఓడించాలని డిసైడ్ అయ్యి విడివిడిగా పోటీ చేస్తే గెలవడం సాధ్యం కాదని భావించి అప్పటి ఫేమస్ పొలిటికల్ లీడర్ అయిన జయప్రకాష్ నారాయణ పిలుపు మీద కొన్ని పొలిటికల్ పార్టీలు కలిసి ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేయాలనుకున్నాయి. దీంట్లోనే భారతీయ జనసంఘ్ కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఓ, జనతా మోర్చా, సంయుక్త సోషలిస్ట్ పార్టీ, భారతీయ లోక్దల్, కాంగ్రెస్ డెమోక్రసీ పార్టీ అండ్ ఫైనల్గా భారతీయ జనసంఘ్, ఈ 6 పార్టీలు కలిసి కొత్తగా జనతా పార్టీని ఏర్పాటు చేసుకున్నాయి. ఇలా 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన బీజేఎస్ 1977లో జనతా పార్టీలో విలీనం అయిపోయింది. 1977లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఎత్తేయడంతోనే జనరల్ ఎలక్షన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన, ఇందిరాగాంధీ పైన తీవ్రమైన వ్యతిరేకత ఉండడంతో, తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో రావడంతో ఈ వ్యతిరేకత జనతా పార్టీకి బాగా కలిసొచ్చింది. ఫైనల్గా 1977న 6వ అసెంబ్లీ ఎలక్షన్స్లో పలు రాజకీయ పార్టీల కూటమిగా ఏర్పడ్డ జనతా పార్టీ గెలిచి గవర్నమెంట్ని ఫామ్ చేసింది. కాంగ్రెస్ ఓ పార్టీకి చెందిన మొరార్జీ దేశాయ్ని అందరూ కలిసి పీఎం క్యాండిడేట్గా ఒప్పుకోవడంతో మొట్టమొదటి కాంగ్రెస్ ఏతర ప్రధానమంత్రిగా ఈ ఘనతను సాధించారు. అయితే ఈ గవర్నమెంట్ ఎక్కువ రోజులు నిలబడలేకపోయింది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. జనతా పార్టీ సంకీర్ణ కూటమి కావడంతో ఈ కూటమిలో ఉన్న ప్రతి పార్టీకి వేరువేరు సిద్ధాంతాలు, డిఫరెంట్ ఐడియాలజీస్ ఉండడం వల్ల కూటమిలో విభేదాలు తలెత్తాయి. మెల్లమెల్లగా ఈ కూటమి క్షీణించడం మొదలైంది. దేశాన్ని ముందుకు నడపాలంటే అందరూ కలిస్తేనే సాధ్యమవుతుంది అని భావించిన సోషలిస్ట్ పార్టీకి చెందిన రాజ్ నారాయణ్ అండ్ మధు లిమాయో హిందుత్వ భావజాలాలు కలిగిన వాళ్ళని పార్టీకి దూరంగా పెట్టాలనుకున్నారు. అందుకోసం జనతా పార్టీలో ఏ ఒక్కరికి కూడా డ్యూయల్ మెంబర్షిప్ ఉండకూడదని రూల్ పెట్టారు. మీరిక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, జనతా పార్టీలో హిందుత్వ అజెండాతో హిందూ మహాసభ అండ్ ఆర్ఎస్ఎస్ లాంటి ఆర్గనైజేషన్లతో బాగా సంబంధాలున్న ఏకైక పార్టీ భారతీయ జనసంఘ్ మాత్రమే. అందుకే భారతీయ జనసంఘ్కి చెందిన వాజ్పేయి, అద్వానీలతో సమావేశమై జనతా పార్టీలో కొనసాగాలంటే హిందుత్వ అజెండాని పక్కన పెట్టాలి, ఆర్ఎస్ఎస్ మహాసభల నుండి బయటికి రావాలి, వాటిల్లో మీకు ఉన్న సభ్యత్వాలని రద్దు చేసుకోవాలి అనే కండిషన్స్ని పెట్టారు. అంతేకాకుండా మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ ఇందిరాగాంధీపై ఎమర్జెన్సీ టైంలో ఆవిడ చేసిన అరాచకాలపైన చాలా కేసులు పెట్టింది. అయితే ఈ కేసులకు గల సాక్ష్యాధారాలు సంపాదించలేకపోవడంతో ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ కింద కేసులు నిలబడలేదు. అందులోనూ మాటిమాటికి ప్రతిసారి ఒక స్త్రీని ఇంట్రాగేషన్ పేరుతో వేధిస్తున్నారని ప్రజల్లో ఇందిరాగాంధీ పైన సింపతి పెరిగిపోయి జనతా గవర్నమెంట్పై నమ్మకం పోయింది. ఇలా చాలా కారణాల వల్ల సంకీర్ణ కూటమిగా ఏర్పడ్డ జనతా పార్టీ గవర్నమెంట్ కుప్పకూలిపోయింది. జనతా పార్టీ పెట్టిన కండిషన్స్ నచ్చకపోవడంతో వాజ్పేయి అండ్ లాల్ కృష్ణ అద్వానీ గారు ఇద్దరూ కూడా పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఈ విధంగా గవర్నమెంట్ ఫామ్ చేసిన 2 years 126 days అంటే 1979లో మొరార్జీ దేశాయ్ రిజైన్ చేయడంతో జనతా ప్రభుత్వం కుప్పకూలిపోయింది. బీజేఎస్ నాయకులు జనతా పార్టీని వీడడంతో జనతా పార్టీ కాస్త జనతా సెక్యులర్ పార్టీగా మారి 1979లో చరణ్ సింగ్ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకొని 170 days వరకు పనిచేశారు. సేమ్ సంకీర్ణ కూటమి కావడంతో ఒక పార్టీ సిద్ధాంతాలు ఇంకొక పార్టీకి నచ్చక విభేదాలతో ఆ ప్రభుత్వం కూడా 170 daysలోనే కూలిపోయింది. ఇలా జనతా పార్టీ నుండి బయటకు వచ్చిన అటల్ బిహారీ వాజ్పేయి అండ్ లాల్ కృష్ణ అద్వానీ గారు ఇద్దరూ కలిసి ఏర్పాటు చేసిందే భారతీయ జనతా పార్టీ, బీజేపీ.
ఢిల్లీలో ఫిరోజ్ షా కోట్లా మైదానంలో 1980 ఏప్రిల్ 6న అఫీషియల్గా బీజేపీ పార్టీని స్థాపించారు. ఇలా బీజేపీ పార్టీ అనే ఒక స్ట్రాంగెస్ట్ పార్టీని స్థాపించడానికి పట్టిన కాలం 28 సంవత్సరాల 5 నెలల 16 రోజులు. ఈ 28 ఇయర్స్లో ఏం జరిగింది, ఎన్ని అవరోధాలు ఏర్పడ్డాయి, ఎన్ని పోరాటాలు యుద్ధాలు చేయాల్సి వచ్చిందో మీ అందరికీ అర్థమయ్యింది అనుకుంటున్నాను. నా నెక్స్ట్ వీడియో బీజేపీ ద రైజ్ పార్ట్ 2ని తొందరలోనే అప్లోడ్ చేస్తాను. గైస్, వీడియో ఎలా ఉందో, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో ఖచ్చితంగా మీ ఒపీనియన్ని, మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్లో ఇవ్వండి. మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలని దాదాపు 4 డేస్ నుంచి రకరకాల వెబ్సైట్స్, రకరకాల ఆర్టికల్స్ని చదివి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేశాను. పార్ట్ 2 కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎవరూ మిస్ కాకండి. అలాగే వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి వెళ్ళండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంది అండ్ మోటివేషన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్.